ప్రేమ ఎట్లా చేస్తుందంటే లవ్, ఎల్ ఎల్ ఇజ్ ఈక్వల్ టు లెట్ ఇట్ బీ, లెట్ ఇట్ బీ, లెట్ బీ. LOV గురించి, LOVE గురించి చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఈరోజు మన జీవితాలు, అందరి జీవితాల్లో ఇది చాలా తక్కువ అయిపోయింది. మన కుటుంబాల్లో తక్కువ అయిపోయింది. మనము మనుషుల ద్వారా ఎంతగానో ప్రేరేపించబడుతూ ఈ లోకానుసారమైన పద్ధతుల్లోకి, ప్రవర్తనలోకి వెళ్తున్నాము. సో దీస్ ఆర్ రిమైండర్స్, దీస్ ఆర్ ద సాలిడ్ ప్రిన్సిపల్స్, దీస్ ఇస్ ద సాలిడ్ ఫౌండేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లవ్ ఇస్ ద ఫౌండేషన్. ఇది మర్చిపోయి నాకు ప్రాఫెసీస్ కావాలి, నాకు రివైవల్ కావాలి, నాకు ఇది కావాలి కాదు, నాకు అభిషేకం కావాలి కాదు. మొదటిగా లోపల సరి చేసుకుందాం. లోపల సరిగ్గా ఉండే ఆటోమేటిక్గా బయటది కూడా దేవుడు ఇస్తాడు. మొట్టమొదటిగా ప్రేమ, లవ్ గురించి లెట్ ఇట్ బి. ఎల్ సిగ్నిఫైస్ లెట్ ఇట్ బి. అలా ఉండనివ్వు, అలా ఉండనివ్వు. ఈయనని వివాహం చేసుకోకపోయి ఉంటే నా బ్రతికిట్లు ఉండేది కాదు, ఈయనతోటి కలవకపోయి ఉంటే నాది ఇట్లుండేది కాదు. నో నో నో, అలా ఉండనివ్వు. ఒకవేళ జరిగిపోయిందేమో కానీ ఇప్పటికైనా దేవుడు ఒక కార్యం చేయగలుగుతాడు. ఒకవేళ అలాగ అయిపోయిందేమో కానీ ఇప్పటికైనా దేవుడు మార్చగలుగుతాడు అని. డోంట్ ట్రై టు చేంజ్ ఎవ్రీథింగ్, డోంట్ ట్రై టు చేంజ్, లెట్ ఇట్ బీ. అంటే ఒకవేళ వాళ్ళలో ఆ బలహీనతలు ఉన్నాయేమో, ఎప్పుడు చూస్తున్నా నాగింగ్ వైఫ్ అంటే ఏం చేస్తుందంట, నువ్వు సరిలేవు, నువ్వు ఎందుకు ఇట్లున్నావు, నీకు బాధ్యత లేదు, నీకు ఇది లేదు. అది కాదండి. డోంట్ ట్రై టు బీ లైక్ దట్. డోంట్ ట్రై టు చేంజ్ ఎవ్రీథింగ్. అంతా నీ కంట్రోల్లోనే ఉండాలని చూడకు. లీవ్ ఇట్ ఇన్ గాడ్స్ కంట్రోల్. దేవుడు కావాలని కొన్నిసార్లు మన జీవితంలో అటువంటి పరిస్థితులు, అటువంటి మనుషులను అనుమతిస్తాడు. ఎందుకంటే యు ఆర్ నాట్ లెటింగ్ గాడ్ టేక్ ఓవర్, యు ఆర్ నాట్ లెటింగ్ గాడ్ టేక్ కంట్రోల్. లెట్ ఇట్ బి అంటే ఉండనివ్వు, కొంచెం సమయం ఇవ్వు, కొంచెం ఓర్చుకో, కొంచెం సహించు. ఒకవేళ మనుషులు కలుస్తున్నప్పుడు ఎప్పుడు చూస్తున్నావు, ఏంటి వీళ్ళ మాట తీరు తప్పుగుందే, లేకపోతే వీళ్ళ భాష సరిలేదే, వీళ్ళ గ్రామర్ రాంగ్ ఉందే, నాకు బోల్డ్ అంతా ఇంగ్లీష్ వచ్చు, వీళ్ళకి రాదు, ట్రైంగ్ టు ఆల్వేస్ కరెక్ట్. నో, లెట్ ఇట్ బి, లెట్ ఇట్ బి ఫర్ అ వైల్. లెట్ ఇట్ బి. కరెక్ట్ చేయాలని ఉంటే మంచిగా, మంచి నిదానంగా చేయండి. కానీ అన్నిటినీ చూసి నాకు ఎక్కువ తెలుసు, నాకు బాగా తెలుసు కాదు. నీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. కానీ ఒక తల్లి ఒక బిడ్డ నేర్చుకుంటున్నప్పుడు సర్లే నేర్చుకుంటున్నాడులే అవకాశం ఇద్దాములే అని ఎట్లా అయితే ఓడ్చుకుంటుందో, ఎల్ అంటే లెట్ ఇట్ బి. ఓ అంటే ఓవర్లుక్. ఓవర్లుక్ అంటే ఓవర్లుక్ వాట్? క్షమించి పట్టించుకోకపోవటము. అంటే ఎట్లాంటి వాటిని క్షమించి ఓవర్లుక్ చేయాలి? తప్పిదాలు, ఇన్సల్ట్స్, అవమానాలు, అభ్యంతరాలు, ఒఫెన్సెస్. ఓవర్లుక్ అఫెన్స్, ఓవర్లుక్ ఇన్సల్ట్.